హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ సాంస్కృతిక ఆధ్యాత్మిక గర్వం అయిన మేడారం జాతర గురించి ఒక ప్రత్యేకమైన అప్డేట్ మీతో పంచుకోబోతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా మేడారం జాతరకు హాజరై సమ్మక్క సారలమ్మ తల్లులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇది కేవలం ఒక రాజకీయ పర్యటన కాదు, తెలంగాణ ప్రజల విశ్వాసానికి గౌరవం ఇచ్చిన సదర్శనగా నిలిచింది. సీఎం రేవంత్ గారు జాతర ప్రాంగణంలో భక్తులతో కలిసిపోవడం, వారి సమస్యలు, అనుభవాలు నేరుగా విన్నారు. భక్తుల లక్షల సంఖ్యలో వచ్చే ఈ జాతరలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ట్రాన్స్పోర్ట్, నీటి సదుపాయాలు, హెల్త్ సెంటర్లు, భద్రతా చర్యలను తనిఖీ చేశారు. ఆయన ఆదేశాల ప్రకారం ప్రత్యేక కంట్రోల్ రూములు, మానిటరింగ్ టీములు ఏర్పాటు చేశారు. గిరిజన సాంప్రదాయాలు, ఆచారాలు కాపాడడంలో ఈ జాతర ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ మేడారం జాతర కేవలం తెలంగాణకే కాదు, దేశానికి గౌరవం అని అన్నారు. భక్తుల స్పందన: సీఎం స్వయంగా జాతరకు రావడం మాకు గర్వకారణం, ఇది ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతను చూపిస్తోంది అని చాలామంది అన్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన సందర్శన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మేడారం జాతర ప్రాముఖ్యత: ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ వేడుకల్లో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. ఇది కేవలం పూజలు, పండుగ మాత్రమే కాదు, గిరిజనుల సాంప్రదాయాలు, తెలంగాణ సంస్కృతి, భక్తి విశ్వాసాల కలయిక. మేడారం జాతర మన ఆధ్యాత్మిక శక్తి, మన సంస్కృతి గర్వం. సీఎం రేవంత్ గారి సందర్శన దీని ప్రాముఖ్యతను మరింత పెంచింది. ఫ్రెండ్స్, మీరేమంటారు? మేడారం జాతరను అంతర్జాతీయ టూరిజం మ్యాప్లోని పెట్టి ప్రపంచానికి పరిచయం చేయాలా? మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సీ ఆన్ స్కైప్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.